ఈరోజు జాతర కదా, మీరు పొట్టలు కోసిల్లమ్మా. ఈరోజు చీకూరకు బాగా తినమా నువ్వా? నేను తింటాను కానీ కోసిన పొట్టలు ఎంత కేజీలు ఉంటాయి చెప్పా? ఎన్ని కేజీలు పడితే నీకెందుకే? వండిని తినేసిపోయావా? ఓ జనగమ్మ, ఏం మెట్టారసిన మా చెల్లినా? అప్పుడు చెప్పిందంత తప్పేమన్నదా? మూసుకొని వండింది తినేసిపో. ఎన్ని కేజీలు ఎక్కడని కోసిలు వేసేది ఎందుకు నువ్వా? అక్క చెల్లెలు భలే అడ్డుకున్నారే, అరస్తా ఉన్నాయి నోరేసుకునే. మీరు పొట్టేలు కోసినారు, ఒక 10 కేజీలు అడద్దాం అనుకున్నాను. ఉపాసలు వేసుకొని రోజు ఒక్కొక్కటి తిన్నామని. అది పడేదే 10 కేజీలు, మొత్తం నీకు ఇచ్చేస్తే ఇంకొచ్చిన వాళ్ళకి ఏం వండి పెట్టేది? మేమేం తినేది? జింగి జాంగిరే జాన్కమ్మ, బుల్లి బుల్లి బుల్లచ్చమ్మా, ఏదో చిన్న బిడ్డ ఏదో పసి బిడ్డ నోరు తెచ్చి అడిగింది 10 కేజీలు మటన్ ఇస్తే ఉపాసలు వేసుకొని రోజు ఒక్కటి తిన్నామని. ఇస్తే మీ మొగుడు సత్తే ఉన్న పోతదే. ఎంత తెచ్చుకోమదు కానీ ఎందుకు అట్లా మాట్లాడుతున్నావా? ఇస్తారా మామ? లేమా కూర్చోవున్నావా? నువ్వు ఇక్కడ వండబలేదు. మటన్ అంతా మన ఇంటికి ఎత్తుకోబోయా ఉపాసలు వేసుకొని తిందాంబా. యాడే నీ అబ్బసొచ్చా? అంత మటన్ అంతా ఎత్తుకోబోతానంటున్నావా? 2 ముక్కలు ఇస్తాను ఎత్తుకోబో. 2 ముక్కలు ఎత్తుకొని నీ ముక్కలో పెట్టుకోయా కిలా నా సౌతే పోయే జానకమ్మ. ఏంది మా పాపను అరుస్తున్నావా? మనం కోసిన మటన్ అంతా దానికి ఇచ్చేస్తే ఉపాసలు వేసుకొని తింటాదంట. 7 ఊరికి వండి పెట్టబడలే ఇంకా. అంతా ఇచ్చేసి మేమేం చేసేది? మీరు నాటాడిస్తారులే, తాగేసి తినేదానికి సాలదు మీకు. తాగొద్దు రాబట్టేలారా. అమ్మా ఏందా నా కొడుకులు నువ్వు మాట్లాడేదా? నేనేం మాట్లాడినాను నీ కొడుకులే. ఇంకా మీరే ఊరు మాతో మాట్లాడబాకండి. నేను మా ఇంటికి పోతా. మంటే ఇలేదు, మళ్ళీ ఇంటికి పోయా వచ్చిన అమ్మమ్మ ఇల్లు.